అమ్మో దీన్ని ఎట్లా వాడేది వీడియోలో చూపిస్తున్నాడు. నాకేమైనా ఇబ్బంది అయితే అది లోపలికి పోతే నాకు పెట్టిన కాకపోతే ఎవరిని అడగాలి? వీడియో అయితే చూసాం బాగానే ఉంది, ఆ వీడియోలో ఎవరిని అడగాలో తెలియదు కదా, అందుకు ఎవరు వాడట్లేదు ఇంకా. అవునా? సో ఈ సెషన్ ఏంటి అంటే ఒక మనిషి వాడే మనిషి 8 సంవత్సరాల నుంచి వాడే మనిషి, అది డాక్టర్ చదివిన మనిషి వాడుతుంది కాబట్టి మీ ముందుకు వచ్చి మీకేమన్నా ఇబ్బందులు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు. వీడియోలో కాదు, ఇది నేను వాడుతున్నాను, ఇబ్బందులు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ధైర్యంగా వాడచ్చు. సో దీని గురించి ఫస్ట్ అపోహలు ఏంటంటే ఇది ప్లాస్టిక్ కాదా వస్తుందా? ఇది సిలికాన్, ఇది సిలికాన్ మెటీరియల్. అంటే డాక్టర్లు రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్ము తీసేస్తే షేప్ రావడం కోసమని ఒక ఇంప్లాంట్ పెడతారు, అది దీంట్లోనే తయారు చేస్తారు. గుండె నొప్పి వస్తే స్టంట్ వేసారు అని చెప్తారా, అది కూడా ఇదే మెటీరియల్. డాక్టర్స్ వాడే మెటీరియల్ బాడీతో రియాక్ట్ అవ్వదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. రెండో అనుమానం ఏంటంటే అసలు ఇది లోపలికి పోతుందా, చాలా ఇబ్బంది అవుతుంది, చాలా దీని నుంచి ప్రాబ్లం అవుతుంది అనేది మైండ్లో ఉంటుంది. ఏమీ అవ్వదు. ఏదైనా ఇప్పుడు సైకిల్ దొక్కాలి, నాకు సైకిల్ దొక్కుడు రాదు, కారు తోలాలి, నాకు కారు తోలుడు రాదు. ఒక అమ్మని అడిగాను, నువ్వు కారు తోలుడు అక్కడ రాకపోతావు, అయ్యమ్మో నాకు రాదు, నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు? నేర్చుకోలేదు కాబట్టి. ఆ టెక్నిక్ నేర్చుకోవాలి కదా. ఆ కార్ ఎట్లా స్టార్ట్ చేయాలి, గేర్ ఎక్కడ మార్చాలి, క్లచ్ ఎప్పుడు వదలాలి, బ్రేక్ ఎప్పుడు నొక్కాలి తెలియాలా? తెలిసి నాకు ఈజీనే కదా. తెలియకముందు అమ్మో ఇబ్బంది అవుతుంది, నాకు రాదు, నా చేత కాదు అంటామా లేదా? ఏదైనా అంతే. వచ్చే వరకు బ్రహ్మ విద్య, వచ్చిన తర్వాత పూర్తి విద్య. వచ్చే వరకు అమ్మో చాలా కష్టం అంట, చాలా ఇబ్బంది అవుతుందంట. ఓకే. ఈ కప్పు ఎట్లా వాడాలి తెలియదు. చూసారా వీడియో? వీడియోలు చూస్తారు చెప్తారా ఎట్లా వాడాలో? అప్పుడు నా గొంతు కొంచెం రెస్ట్ వస్తుంది. తెలుసు, దాన్ని డౌన్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఫస్ట్. ఈరోజు కొంతమందికి ఎవరికి పీరియడ్స్ వస్తుందో, ఎవరికి గర్భసంచి తీసేయలేదో, ఎవరికి ముట్టు ఆగిపోలేదో వాళ్ళకి కొంతమందికి ఇస్తారు. ఇచ్చారు కదా అని టకటక బాత్రూమ్కి వెళ్ళి టకటక పెట్టుకోవచ్చు. ఈరోజు ఎవరైనా కొత్త డ్రెస్ ఇస్తే ఇంటికి పోయి చూసి అత్త ముందు నుంచి బాగుందని అడుగుతావా? వేడి నీళ్ళలో బాయిల్ చేయాలి. ఇది ఓన్లీ ఎవరికి పీరియడ్స్ ఉందో వాళ్ళే పెట్టుకోవాలి. పీరియడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వస్తుంది ఇక్కడ, అవునా? ఈజీగా వెళ్ళిపోతుంది. పీరియడ్స్ లేనప్పుడు ఇక్కడ డ్రై ఉంటుంది కాబట్టి పోదు. పీరియడ్స్ వచ్చినప్పుడు కబోర్డ్లో నుంచి తీయాలి, తీసి వేడి నీళ్ళలో వేయాలి. వేడి నీళ్ళలో ఎందుకు? తుమ్ము మురికి ఏదైనా ఉంటే శుభ్రమవుతుంది. సబ్బులు వేసి, డెటాల్ వేసి, శానిటైజర్లు వేసి రుద్దుకో. అవన్నీ కెమికల్సే. ఆడవాళ్ళకి ఏంటంటే గేటు శుభ్రం చేయమన్నా, గోడ శుభ్రం చేయమన్నా, గిన్నె శుభ్రం చేయమన్నా ఫస్ట్ ఏం వేసుకొస్తారు? అది వేయలేదు దీనికి, అది కూడా కెమికల్సే కదా. ఇక్కడెక్కడ కొంచెం సబ్బు ఉంటే అది లోపలికి వెళ్ళినప్పుడు మంట దురద వస్తుంది. కెమికల్స్ కాబట్టి సబ్బు వాడదు. వేడి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలి. కడిగి ఒకే ఫోల్డ్ నేర్పిస్తాం మీకు, ఎట్లా పెట్టుకోవాలని నేర్పిస్తాం. ఇట్లా పట్టుకుని పైన ఇట్లా పట్టుకుని లోపలికి అనాలి. అది ఇట్లా ఇట్లా కాదు, ఇంకేం నొప్పి ఉండదు. ఫుల్ లోపలికి అనాలి. ఫుల్ లోపలికంటే చిన్న శనగ్గింజంత అవుతుంది. ఎంత అయింది? శనగ్గింజంత. ఇది నొక్కడం రాకపోతే ఇట్లా పెట్టుకుని మేడం పోటలేదు మేడం, పోటలే పోదట్లా నొక్కడం సరిగ్గా నేర్చుకో. చూడు, ఫుల్ నొక్కితే ఏమవుతుంది? శనగ్గింజంత అవ్వలేదు అంటే మీకు నొక్కడం రాలేదని అర్థం. ఎంతైంది? చాలా చిన్నగా అవుతుంది. కింద టాయిలెట్ పొజిషన్లో కూర్చొని అప్పుడు ఈ మసిల్స్ అంతా రిలాక్స్ అవుతాయి. సో దీన్ని లోపల యోనిలో పెట్టుకోవాలి. నొప్పి పుడుతుందా మేడం? పుట్టదు. నొప్పి ఏమీ ఉండదు, కానీ ఫస్ట్ రోజు ఇట్లా బిగబడితే పోవచ్చు. మీ అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చినాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది? అమ్మ లూజ్ వదిలమ్మా, నన్ను చూడని, నువ్వు అట్లా బిగబడితే చూడనీకి కాదు అని చెప్తుందా? అందరికీ అలవాటేనా? మీరు ఇలా పెంపట్టాల్సిన అవసరం లేదు. మంచిగా ఒక 4-5 సార్లు తిరిగిస్తే మసిల్స్ రిలాక్స్ అవుతాయి. అప్పుడు దీన్ని లోపలికి పెట్టుకోవచ్చు. ఓకే. లోపలికి పోయి ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. మొత్తం కప్పు లోపల ఉండాలి. ఇది బయటకు ఉండద్దు. మహిళలు ఏం చేస్తారు తెలుసా? ఓకే ఇక్కడ పెడదాము, ఇది ఇట్లా ఉండని, భయం వేసినప్పుడు దీన్ని పట్టుకుని లాగేస్తాం. అట్లా చిన్నది పెట్టుకున్నా
లోపలికి బయటికి రావడం వినలే అక్కడే ఆగా. సరిగ్గా వినండి. ఏమ్మా? ఇట్లా నొక్కి కింద టాయిలెట్ పొజిషన్ లో కూర్చుని లోపల పెట్టుకోవాలి. లోపల ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుందా బ్లడ్ అంతా దీంట్లో కలెక్ట్ అవుతుంది. ఫస్ట్ రోజు పెట్టుకున్నప్పుడు ఎట్లెట్లనో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఈ కప్పు లోపల ఏం చేయదు, మనకే మన మైండ్ అంతా ఆడే ఉంటుంది. లోపల ఎంత బ్లడ్ వస్తుందా, నాకు పీరియడ్ ఉందా, ఇది ఇప్పుడు బయటికి రాకపోతే నేను ఎవరికి ఫోన్ చేయాలి, ఫస్ట్ రోజు పెట్టుకున్నప్పుడు మంచిగా ఒక బిర్యానీలో ఏదైనా వండండి. ఒక 4 గంటలు 5 గంటలు అయిన తర్వాత మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి, ఇప్పుడు చక్రవ్యూహం నుంచి బయటికి రావడం బాత్రూమ్కి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కుని టాయిలెట్ పొజిషన్లో కూర్చుని ఈ 2 వేలు బొట్టని వేలు చేతులు వేలు కింద మాట్లాడుతున్నాం అంటే తర్వాత మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి చక్రవ్యూహంలోకి వెళ్ళినా బయటకి ఎట్లా రావాలి నేర్పిస్తుంటే నేర్పించుకుంటే లోపలే ఉంటాం. ఈ 2 వేళ్లతో కింద నొక్కాలి. కింద నొక్కితే ఇది రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని పట్టుకుని లాగితే ఏమవుతుందంటే టైట్ కుట్టుది ఇక్కడ, అందుకే మీరు పరిగెత్తున్న డెలివరీ అవ్వదు. ఇది టైట్గా లేకపోతే కప్పు డెలివరీ అవ్వదు. ఇది టైట్గా లేదనుకో, మీరు గబగబా నడుస్తుంటే కప్పు డెలివరీ అట్లా కాదు, ఇది టైట్గా ఉంటుంది లోపల. తీయాలి అంటే ఇది పట్టుకుని లాగకూడదు. లాగితే ఏమవుతుంది, ఇక్కడ చర్మము రాసుకుపోతుంది. తీసేటప్పుడు ఈ 2 వేళ్లతో ఇక్కడ నొక్కాలి, ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం బ్లడ్ అంతా కమోడ్లో పారిపోసి, అది మంచి రక్తమే, చెడు రక్తం కాదు, పారిపోసి మామూలు నీళ్ళతో కడగచ్చు. వేడి నీళ్ళు అక్కర్లేదు. మీరు ఎక్కడ ఉంటారు, ఎవరింట్లోనే ఉంటారు, షాపింగ్కి వెళ్ళి ఉంటారు, మీ ఊరు వెళ్ళి ఉంటారు, ఎక్కడికో పోయి ఉంటారు. వేడి నీళ్ళు అక్కర్లేదు, మామూలు నీళ్ళతో కడిగేసి మళ్ళీ లోపల పెట్టారు. ఓకే, రాత్రి పడుకోవచ్చా మేడం? ఇట్లా పెట్టుకుని పడుకోవచ్చా? ఇట్లా పెట్టుకుని పోతుందా? ఇది డెడ్ ఎండ్. రోడ్డు డెడ్ ఎండ్ అంటే అర్థమవుతుందా? డెడ్ ఎండ్ అంటే ఏంటి? నీకు దారి లేదు. ఇది డెడ్ ఎండ్. మీరు పంపిద్దామన్నా ఇక్కడ దారి లేదు. నా కప్పు పోగొట్టుకుని లోపలికి పోతుందేమో, ఇక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి వస్తుందో ఏమనమానాలి అక్కడ, అది లోపలికి ఎక్కడికి పోతుంది. ఇది తోక ఎందుకు ఇచ్చారు మరి? మీకు భయం లేకుండా ఇందులో దానికి ఇచ్చారు, పట్టుకుని లాగటానికి కాదు. ఈ కప్పు పెట్టుకున్నాక తోక బయటకు వస్తే కట్ చేయాలి. తోక బయట ఉంటే ఏమవుతుంది, మనం కూర్చున్నప్పుడు ఇది కదులుతుంది కదా, అప్పుడు పెయిన్. కట్ చేసేది ఇక్కడ వరకు పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు మీకు డౌట్ ఏమొస్తుంది, నాకు నిండిందని ఎప్పుడు తెలుస్తుంది? ముందే సినిమా ఇంటర్వ్యూలోనే ఈ హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, హీరో ఉంటాడా చచ్చిపోతాడా అని అనుకుంటావా? ముందు ఈ సినిమా మొత్తం అయినా కప్పుడు అవుతాడు. నేను చెప్తా ఉంటాను, కప్పు నిండిపోయిందని నాకు ఎట్లా తెలుస్తుంది? లోపల నుంచి గంట కొడుతుందా కప్పు నిండింది అని మీకు డౌట్ వస్తుంది. పోయేవారు తొందర పోండి. సో పెట్టుకున్న తర్వాత ఒక 4-5 గంటల తర్వాత బాత్రూమ్ పోయి తీసి చూస్తే ఇంతే ఉంటుంది బ్లడ్. ఓ ఇంతేనా? నేనే ప్యాడ్ పెట్టుకుంటే గంగా, యమున, తుంగభద్ర, గోదావరి అన్ని పారుతున్నట్టుంటే ప్యాడ్ అంతా నిండిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే అది బ్లడ్ అవుతుంది, అందుకే అట్లా అనిపిస్తుంది. ఇందులో కలెక్ట్ అయితే 5 నిమిషాలు చెప్పేది వింటేనే వస్తున్నా మీకు. అయిపోయింది. కప్స్ ఇస్తే నిజంగా మస్తు ఇస్తారట. ఇట్లా కొన్ని నిమిషాలు ఉంది, తక్కువ ఇట్లా ఉంది, ఇది మంచిగా ఉంది ఇస్తారట. నేను తింటున్నా చెప్తుంది కదా.
6 గంటలకు ఒకసారి తీయచ్చు. ప్రాక్టీస్లో నిండిందే తెలుసు. నాకు ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి వాడుతున్నా కదా, నాకు కప్పు నిండితే తెలుస్తుంది. అట్లా మీకు కూడా 2-3 నెలలు 6 నెలలు అయిన తర్వాత కప్పు నిండింది తెలుస్తుంది. ఓకే, తెలిసినప్పుడు మళ్ళీ టాయిలెట్కి వెళ్ళి కింద టాయిలెట్ పొజిషన్లో కూర్చొని ఈ 2 వేళ్ళతో నొక్కి తీసి కడిగి పెట్టేసుకోవాలి. పడుకునేటప్పుడు మీకు ఏమీ ఆలోచన వద్దు, ఏం కాదు. మీరు ఇట్లన్నా పడుకోవచ్చు, ఇట్లన్నా పడుకోవచ్చు, ఇట్లన్నా పడుకోవచ్చు, ఎట్లయినా పడుకోవచ్చు. వర్షం వస్తే ప్యాడ్ పెట్టుకుంటే టెన్షన్ అవుతుంది. ఆ ప్యాడ్ తడిచిపోతుందేమో, మొత్తం కారుతుందేమో, లీక్ అవుతుందేమో అనిపిస్తుందా? ఈ కప్పు పెట్టుకుంటే నీళ్ళల్లో దుమికి ఆడచ్చు, గంతులేయచ్చు, పరిగెత్తచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. పీరియడ్స్ ఉందని కూడా మీకు తెలియదు. చెప్తా. సో నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు రెండో రోజు చాలా బ్లీడింగ్ అవుతుంది, సెకండ్ డే చాలా బ్లీడింగ్ అవుతుంది. నేను ఇట్లా బయట తిరుగుతూ ఉంటా, ఊరంతా దేశం అంతా తిరుగుతూనే ఉంటా. సో నేనేం చేస్తా, నా కప్పు నిండింది, ఉండండి అమ్మ మీరందరూ, నా కప్పు నిండింది, నేను బాత్రూమ్ పోయేస్తా అని చెప్పడానికి అవ్వదు కదా. అందుకు నేనేం చేస్తా అంటే రెండో రోజు కప్పు పెట్టుకుని ఈ ప్యాడ్ పెట్టుకుంటాను, బట్టది ఈ ప్యాడ్ పెట్టుకుంటా. ఎందుకు? కప్పు నిండిందని తెలుసు, ఎమ్మటే బాత్రూమ్కి వెళ్ళడానికి అవ్వదు, ఇక్కడ నుంచి కొంచెం లీక్ అవుతుంది. ఈ ప్యాడ్లన్నీ కాపాడు. మళ్ళీ ఆ ప్యాడ్ పెట్టుకోను, ఆ ప్యాడ్ పెట్టుకుని ఇది కూడా బట్టే పెట్టుకుంటా. రెండో రోజు మాత్రమే. ఒకటో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు నేను పొద్దున్న ఇంటి దగ్గర స్నానం చేసినప్పుడు కప్పు తీసి పెట్టుకుంటే, క్లీన్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకు ఈ కప్పును తీయను. అట్లయితే నువ్వు పోవా మేడం, పొద్దు నుంచి సాయంత్రం వరకు దానికి సపరేట్ ఉంటుంది. కప్పీడే ఉంటుంది, కప్పు తీయక్కర్లేదు. మూత్రం పోసే ఓపెనింగ్ వేరే ఉంటుంది. ఇది ఎక్కడ పెట్టుకుంటారంటే బిడ్డ పుడుతుంది కదా, అక్కడ పెట్టుకుంటారు. మోషన్ పాస్ చేసేది వేరే ఉంటుంది, కప్పీడనే ఉంటుంది. కప్పులు తీయక్కర్లేదు, యూరిన్ పాస్ చేయొచ్చు, మోషన్ పాస్ చేయొచ్చు. అర్థమైందా? కప్పులు తీయక్కర్లేదు. సో ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది. అమ్మో ఇది నా చేతలు అవుతుందా అనిపిస్తుంది ఫస్ట్. అవునా? ప్రతి మహిళకి పెళ్లి చేసుకుని భర్తంటికి వెళ్ళాలంటే కూడా లోపల మా అక్క ఎట్లుంటుందో, మా అమ్మ ఎట్లుంటుందో, వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుందో, నేను ఎట్లుంటానో అనిపిస్తుందా? అట్లాంటి పెళ్లి ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీ 9వ నెల దగ్గరికి వస్తుందంటే టెన్షన్ అవుతుంది. అవుతుందో లేదా, నార్మల్ డెలివరీ అవుతుందో మరి అట్లా పిల్లలు ఎవరు ఒక 10 మందికి వంట చేయాలంటే భయం అవుతుంది. అలవాటు అయిన తర్వాత 20 మంది వచ్చినా చేస్తారు. ఇది కూడా అంతే, ఫస్ట్లో భయం అవుతుంది. అమ్మో నా చేతన అవుతుందో లేదో, ఎప్పుడు తిండేమో, నాకు తిండికి వస్తుందో లేదో, మా ఇంట్లో మా ఆయన తింటాడేమో, మా అత్త తిడుతుందేమో, వాళ్ళు తింటారేమో, వీళ్ళు తింటారు, భయం అవుతుంది, మస్తు భయం అవుతుంది. కానీ ఆ భయంలోనే ఉంటే కంటిన్యూస్గా అదే ప్యాడ్స్ వాడతారు, రోగాలు తెచ్చుకుంటారు. క్యాన్సర్ లాంటి రోగం వస్తే లక్షణం